జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమండి, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? లాయర్ పూజ గారిని కలవాలి. పెట్రోల్ వాసన వస్తుందేంటి? నా ఒంటి మీద ఉన్నది పెట్రోలే మేడం. మేడం మేడం పూజ మేడం, అమ్మమ్మ లే. మీరే నన్ను రక్షించాలి. ఎవరు నువ్వు? మీరే నన్ను రక్షించాలి మేడం. ఏంటమ్మా, ఎవరు నువ్వు? ఏమైంది? ఆ ఎదవలు నన్ను చంపాలని చూస్తున్నారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలని చూస్తే నన్ను చంపాలని వెంబడిస్తున్నారు. మీ ఇంటి ముందు లాయర్ అని బోర్డు చూసి మీరు మాత్రమే కాపాడగలరని నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను మేడం. పట్టపగలు నడి రోడ్డు మీద చంపాలని చూసారా? ఎంత ధైర్యం! మూర్ఖులండి వాళ్ళు, మూర్ఖులు. నేను కనిపిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. మేడం, మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి మేడం. నీకేం భయం లేదు. నువ్వు వచ్చింది ధర్మాన్ని కాపాడే, న్యాయాన్ని నిలబెట్టే న్యాయవాదింటికి. నిన్ను నేను కాపాడతాను. ఏంటే నువ్వు కాపాడేది? నీకేం తెలుసని? అవునమ్మా, లాయర్ అని ఇంటి ముందు పెద్ద బోర్డు అయితే పెట్టుకుంది కానీ ఇప్పటి వరకు ఏ కేసు వాదించలేదు. మీరు వేరే లాయర్ని చూసుకోవటం బెటర్. బంటి, వాడి మీద అరుస్తావేంటే? ఆ పిల్ల చెప్తుంది కదా తన అత్తింటి వాళ్ళు ఎంత దుర్మార్గులో. పట్టపగలే రౌడీల్ని పెట్టి నడి రోడ్డు మీద మర్డర్ చేయిస్తున్నారంటే ఎంత వెన్నుధైర్యం లేకపోతే చేయిస్తారు? అనవసరంగా లేనిపోని తలనొప్పులు తీసుకురాకు. అమ్మా, అంత మాట అనకండి. ఇప్పుడు నాకు ఈవిడ తప్ప వేరే దిక్కు లేదు. కానీ ఆవిడకు నువ్వు అనుకున్నంత సీన్ లేదు. నా మాట విను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే మంచిది. తను వెళ్ళడం కాదు బావా, తనతో పాటు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అత్తా, మీరు ప్రాబ్లంని చూసి కంగారు పడుతున్నారు. తన కారణంగా నాకేమవుతుందోనని భయపడుతున్నారు. కానీ నేను చదువుకున్న చదువుకి ప్రయోగతత్వాన్ని సంపాదించాలని ఆలోచిస్తున్నాను. నా మీద అంత నమ్మకం పెట్టుకున్న ఈ ఆడపిల్లని రక్షించి నా ఒంటి మీద ఉన్న ఈ నల్లకొటికి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాను. చెప్పేది నీకే. వద్దు, నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి. ఓ కత్తిపోటా? అమ్మో, ఇది పెద్ద గొడవ పెట్టుకుంది. ఈ విషయాన్ని వెంటనే అక్కకు చెప్పాలి. వద్దు వద్దు, నన్నేం చెయ్యదు. వద్దు, తననే చేయొద్దు.
ఏయ్, ఎవరు నువ్వు? చెయ్యొద్దులే, చెప్పేది నీకే. చెయ్యొద్దులే. క్రాంతి, ఏ దుర్మార్గుడు ఈ అమ్మాయిని చంపాలని చూశాడు. ఏంటి ఇది? నిన్ను సపోర్ట్ తీసుకుంటే నువ్వు దీన్ని సపోర్ట్ తీసుకుంటున్నావా? ఇవాళ ఎవరు అడ్డుపడినా ఇది నా చేతిలో చావడం ఖాయం. బాగా అయింది వెదవకి. వద్దురా ఏయ్, వద్దు, వెనక్కి నిన్ను వచ్చేరా. వదలను. నీ సంగతి చూస్తానే. ఈరోజు తప్పించుకున్నావే, రేపు తప్పించుకోలేవు. రేయ్, రండిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.